ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మరోసారి ప్రభుని కృపను బట్టి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మన బైబిల్లో నుండి ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. ఆ సంగతులను జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించే ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతనివ్వమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకి గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడిగా ఇసాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చెల్లించి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళును. మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోట చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడిని అక్కడికి వెళ్ళి మరలా మీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మొక్కి మరలా మీ యొద్దకు వచ్చిందని చెప్పాను. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడుగా ఇసాకు మీద పెట్టి తన చేతులతో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడా వెళ్ళుచుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచిన అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అతడు, నిప్పును కట్టెలను అని ఉన్నవి గాని దహన బలి గొర్రెపిల్ల ఏదని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడు దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. ఈరోజు ఎలా అబ్రహాం ఒక విశ్వాసం అనేది మరి దేవుడు కన్ఫర్మ్ అంటే ఇంకా అబ్రహాంకి విశ్వాసం ఉందని నిర్ధారణకి రావడం ఎలా జరిగింది? నిజంగా బైబిల్లో ఈ ఆదికాండం పుస్తకం చూసినప్పుడు ఎంతో చాలా అందంగా ఉండడం జరిగిందండి. ఆదికాండం పుస్తకంలో మనం చూస్తే దేవుడు ఎలా అబ్రహాము జీవితంలో పనిచేస్తున్నాడో, దేవుడు ఏ విధంగా అబ్రహాంని అనేక జనులకు తండ్రిగా చేశాడో నిజంగా చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉందండి. అబ్రహాము ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా ప్రభుని కలిసినప్పుడు అబ్రహాం హృదయంలో మరి దేవుడి మీద నమ్మకం ఎలా ఉందో మీరు చూస్తే, అబ్రహాము ఎప్పుడైతే దేవుడి మాటలు విన్నప్పుడు మరి తన ఇంటిని, ప్రాంతాన్ని, మరి వృత్తిని అన్నీ విడిచిపెట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారము తను మరి దేశముని విడిచిపెట్టి బయలుదేరడం జరిగింది. అయితే దారి మధ్యలో ఎప్పుడైతే అబ్రహాము ఐగుప్తు దేశంలో మరి వెళ్ళడం కారణం ఏంటో మీరు చూస్తే, అబ్రహాం హృదయంలో ఎప్పుడైతే అక్కడ కరువు వచ్చినప్పుడు అతని హృదయంలో మరి ఆ కరువు నుంచి మరి ప్రభు ఇచ్చిన వాగ్దానం మీద నమ్మకం లేనందుకు తన హృదయంలో తన ఆలోచన వెంబడించి ఆ కరువు నుంచి బయటికి రానికి తను ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు మనం చూడొచ్చు అబ్రహాము ఎలా తన భార్యను కాపాడుకోనికి భార్యని సారాని మరి సహోదరాలని చెప్పడము, ఏ విధంగా తను కాపాడడానికి చూసినా కానీ చివరికి కాపాడలేకపోయాడు. ప్రభు భార్యని కాపాడడం జరిగింది. నిజంగా చూస్తే అబ్రహాము దేవుడు మాటలు అబ్రహాము మరి హృదయంలో కాదు ఆలోచనలో ఉన్నప్పుడు తన హృదయంలో విశ్వాసం కలిగి లేదనే విషయం తెలుస్తుంది. ఏమండి, నిజంగా మన హృదయంలో దేవుడు మాటలు ఉన్నట్టయితే మనం ఇబ్బందులు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కోవచ్చు. వాస్తవాన్ని నిజంగా చూసినట్టయితే చాలాసార్లు మనం ఎప్పుడైతే దేవుడు వాక్యం వింటున్నామో ఈ వాక్యం అనేది మనకు తెలుసు అనుకుంటున్నామో, కానీ మనం పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మన హృదయంలో వాక్యం మీద స్పష్టమైన విశ్వాసం అనేది కలిగి లేదు. అందుకే మనము ఇబ్బంది పడుతున్నాము, మన శ్రమలో పడిపోతున్నాం. ఈరోజు ఎలా దేవుడు అబ్రహాము హృదయంలో విశ్వాసాన్ని
నిర్ధారణ చేశాడు. అంటే అబ్రహాం నీకు విశ్వాసం ఉంది అని ఎలా ప్రూవ్ అయిందంటే ఇదేదో కేవలం మాటల ద్వారా కాదండి, అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. బైబిల్ ఏమంటుందో మీరు చూస్తే ఈ మొదటి వచనము 22వ అధ్యాయం చూస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏమండి, టెస్ట్ చేశాడు. ఇంకో విధంగా పరిశోధించాడు. ఏం పరిశోధించాడు? అబ్రహాము హృదయంలో విశ్వాసము స్థిరపడి ఉన్నదా లేదా, అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మటం జరుగుతుందా లేదా, దేవుడు వాగ్దానం నమ్ముతుందా లేదా అని దేవుడు అబ్రహాంని పరిశోధించనికి ఆయన అర్పణ అడిగాడండి. ఏమండి, ఇది ఎట్లా అంటే మనము ఎగ్జామ్ పెట్టినట్టు అండి, దేవుడు ఎగ్జామ్ టెస్ట్ పెట్టినట్టు. ఎప్పుడు చాలా ప్రాక్టీస్ చేయించి విశ్వాసం నేర్పించి లాస్ట్కి టెస్ట్ పెడుతున్నాండి. ఈ టెస్ట్ ఏంటంటే అబ్రహాము హృదయంలో దేవుడు వాగ్దానాన్ని నమ్ముతుండా లేదా ఈ పరిశోధించడం జరిగింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎంతగా దేవుడు అబ్రహాంకి విశ్వాసం నేర్పించి ఒక్కగానొక కుమారుడు ఇస్సాకుని ఇచ్చిన తర్వాత ఆ ఇస్సాకుని అర్పణ అడిగినప్పుడు అబ్రహాము హృదయం ఏంటిదో దేవుడు చూడాలనుకున్నాడు. అబ్రహాం హృదయంలోకి ఇలా వాగ్దానం మీద నమ్మకం లేనట్టయితే అబ్రహాము అర్పణిచ్చే విషయంలో ఏ మాత్రము సంతోషంగా ఉండిపోతుండే. కానీ అబ్రహాం హృదయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానము తన హృదయంలో కలిగి ఉంది కాబట్టి తన హృదయములో ఈ అర్పణిచ్చే విషయంలో ఎంతో సంతోషంగా తన కుమారుణ్ణి కట్టెల్ని అన్నీ తీసుకొని వెళ్ళడం జరిగిందండి. నిజంగా నేను ఆలోచించినప్పుడు హృదయములో దేవుడు మాటలు ఉన్నట్టయితే మనం ఎలా ఉండగలుగుతాము? నిజంగా మనం ఊరికే అంటుంటాం చాలాసార్లు, నాకు విశ్వాసం ఉంది, నేను ప్రభువుని నమ్ముతున్నా. నిజంగా మీ హృదయంలో విశ్వాసం ఉందా? దేవుడు మనల్ని పరీక్షించి చూసినట్టయితే మనలో విశ్వాసం ఉంది లేదు అని ఎలా బయలుపరచబడుతుంది? విశ్వాసం ఉన్న వాళ్ళు పరిస్థితిని నమ్మరండి. వాక్యం ఎలా ఉందో వాక్యం నమ్మటమే దేవుణ్ణి నమ్మటము. ఆమేన్. ఎస్, వాక్యం ఎలా ఉందో వాక్యం నమ్మినట్టయితే అది దేవుడు నమ్మటము. ఇప్పుడు ఒకరిలో విశ్వాసం ఉంది, ఒకరిలో విశ్వాసం లేదు, ఒకరు దేవుడు నమ్ముతున్నారు, ఒకరు దేవుడు నమ్మట్లేదు. ఎలా వీటిని విభజించడము? దేవుడు మాటలు నమ్మిన వారు పరిస్థితిని నమ్మరండి, వాక్యాన్ని మాత్రమే నమ్మడం జరుగుతుంది. ఉదాహరణ, ఎంతో గొప్ప సేవకుడైన పాస్టర్ ఓక్సో పార్క్ గారు, ఆయన సాక్ష్యము నేను విన్నానండి, చాలాసార్లు విన్నా. ఎలా తను అల్సర్తో బాధపడుతున్నప్పుడు ఏ విధంగా తను స్వస్థత పొందుకోవడం జరిగిందో దేవుడు వాక్యాన్ని నమ్మటం ద్వారా. ఎప్పుడైతే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం ప్రకారము ఎప్పుడైతే తన హృదయంలో ఎంతో కాలము నుంచి బహుకాలము నుంచి అల్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు తను సరిగా భోజనం చేసేవాడు కాదు. ఎందుకంటే ఆ అల్సర్ అనేది డైజెషన్ సిస్టమ్ అనేది పూర్తిగా పాడు చేయడం ద్వారా చాలా మెత్తటి ఆహారం మాత్రమే తినగలుగుతాడండి. తర్వాత ఈ విధంగా ఎంతో మంట నొప్పితో బాధపడుతున్న సేవకుడు ఒకరోజు మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనము చదవడం జరిగింది. ఒకసారి మనం కూడా చూద్దామండి. మార్కు సువార్త 11:24వ వచనం. ఇక్కడ మన అద్భుతమైన విషయం చూస్తే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నవని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పవచ్చును. ఏమండి, ఇక్కడ చూస్తే ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. పాస్టర్ గారు ఈ మాట తన హృదయంలో పొందుకున్నప్పుడు, విశ్వసించినప్పుడు ఆయన దేవుడిని నమ్మాడని ఎలా నిర్ధారణకు రావడం జరుగుతుందో మీరు చూస్తే, ఈ మాటలు ఎలా ఉన్నాయి ఆ మాటలు హృదయంలో విశ్వసించి పరిస్థితిని ఉపేక్షించడం ప్రారంభించాడు. వాస్తవం చూస్తే తన హృదయంలో మరి నేను స్వస్థత పొందుకున్నాను అనే విషయాన్ని నమ్మినట్టయితే తను పరిస్థితిని ఉపేక్షించాలి. ఒకవేళ ఈ జ్ఞానం ప్రకారం స్వస్థత పొందుకున్నాను అని తెలుసున్నా హృదయంలో ఆ నొప్పి ఉన్నట్టయితే, ఇంకా అల్సర్ వ్యాధితో బాధపడుతున్నా, నాకు అల్సర్ వ్యాధి ఉన్నట్టయితే దేవుడు మాటలు నమ్మట్లేదు అన్నట్టు.
అయితే ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే వాక్యం ప్రకారము తన హృదయాన్ని మొదటిగా వాక్యం వైపు మార్చుకోవడం జరిగింది. నేను నమ్ముతున్నా ప్రభా, మరి ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని అన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి. పరిశుద్ధమైన తండ్రి యేసయ్య, మరి రక్తము చెందించడం ద్వారా నిశ్చయముగా మరి మీరు మా వ్యాధిని మీరు తొలగించారని మేము విశ్వసిస్తున్నాం అని పాస్టర్ గారు తన హృదయంలో దేవుడి మాటలు ఎలా ఉన్నాయో అలా విశ్వసించడం జరిగింది. దేవుడి మాటలు నమ్మి నేను ప్రార్థన చేసిన తర్వాత అల్సర్ వ్యాధి ఉందనుకుంటున్నారా, పోయిందనుకుంటున్నారా? ఉందండి. అల్సర్ వ్యాధి అలాగే ఉంది, కడుపులో నొప్పి అలాగే ఉంది. కానీ పాస్టర్ గారు ఇప్పుడు హృదయం మారిపోయింది. తన హృదయంలో అల్సర్ లేదు, బాడీలో అల్సర్ ఉంది. కానీ దేవుడు వాక్యం నమ్మినప్పుడు హృదయంలో అల్సర్ కోల్పోయింది. అల్సర్ అనేది ఏమాత్రము లేదు. అప్పుడు పాస్టర్ గారు బాడీ స్పందించిన ప్రకారము హృదయం స్పందించలేదు, హృదయం స్పందించిన ప్రకారము బాడీని నడిపించడం ప్రారంభించాడు. అప్పుడు పాస్టర్ గారు తన భార్య మరి పాస్టమ్మ గారు తన కోసము మెత్తటి ఆహారం సిద్ధపాటు చేస్తే ఆ రోజు తనతో పాటు ఉన్న గెస్ట్లకి మంచి ఆహారం సిద్ధపాటు చేసినప్పుడు పాస్టర్ గారు ఆ మెత్తటి ఆహారము పక్కన పెట్టేసి ఆ ఒక మంచి ఆహారం ఏదైతే గెస్ట్ కోసం ఏర్పాటు చేశారో ఆ ఆహారం తినడం ప్రారంభించారు. పాస్టర్ గారు చూసి పాస్టర్ గారు మీరు ఏం తింటున్నారు అన్నప్పుడు పాస్టర్ గారు చూసి నవ్వి సంతోషంగా ఆహారం తినడం ప్రారంభించారు. నిజంగా ఆయన హృదయంలో నమ్మిన ప్రకారము ఆయన ఆహారం తినడం ప్రారంభించినప్పుడు మరి ఆహారము కడుపు లోపలికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది చూస్తే మరలా కడుపులో మంట, మరలా కడుపులో నొప్పి, కడుపులో నిరంతరంగా సమస్య రావడం ప్రారంభం. ఎప్పుడైతే ఈ సమస్య వచ్చినప్పుడు అక్కడ చాలా ఆశ్చర్య విషయం మీరు చూసినట్టయితే ఆ నొప్పి, మంట ఇవన్నీ ఉన్నప్పుడు పాస్టర్ గారు హృదయంలో ఆలోచించడం ప్రారంభించారు. దేవుడు వాక్యము నమ్మాలా లేకపోతే నా ఆలోచన నమ్మాలా? సాతాను ఇంకోవైపు ఆలోచన ద్వారా చూసావా, నీ అల్సర్ బాగైపోయిందని నువ్వు అనుకుంటున్నావు, చూడు నీ అల్సర్ నొప్పి ఇలాగే ఉంది, అయ్యో బుద్ధిహీనుడా ఏ విధంగా నువ్వు ఈ యొక్క ఆహారం తిన్నావు, ఇప్పుడు నీ పూర్తిగా నీ కడుపు పాడైపోయింది, నీ అనారోగ్యం శూన్యంగా అయిపోతుంది. ఇంకోవైపు దేవుడు వాక్యము ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని అన్నింటినీ పొంది ఉన్నారని నమ్మడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ చూసినట్టయితే వాక్యము నమ్మాలా, ఆలోచన నమ్మాలా? వాక్యము నమ్మాలా, ఆలోచన నమ్మాలా? పాస్టర్ పార్క్ గారి హృదయంలో వాక్యాన్ని నమ్మనికి నిర్ధారణ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే వాక్యం నమ్మాడో ఆయన విరోచనాలు కలిగి ఉన్నా, ఆయన కడుపు నొప్పి కలిగి ఉన్నా, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు స్వస్థపరిచాడని వాక్యము నమ్ముతూ పరిస్థితిని తృణీకరించడం జరిగింది. ఆ ప్రకారము ఆ రోజు మరి రాత్రి సమయంలో కూడా ఎంతో మంచి చోట ఒక గెస్ట్ని ఇన్వైట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి బఫెట్ ఆహారం తిని మరి మంచిగా ఇంటికి వెళ్ళి తిరిగి పడుకోవడం జరిగింది. తెల్లవారుజామున చూసినప్పుడు అతనికి అల్సర్ వ్యాధి పూర్తిగా బాగైపోయిందండి, పరిపూర్ణంగా స్వస్థత జరిగింది. ఎప్పుడైతే ఆ సాక్ష్యం విన్నప్పుడు పాస్టర్ గారి హృదయంలో వాక్యాన్ని మాత్రమే నమ్మడం జరిగింది, పాస్టర్ గారి హృదయంలో వాక్యాన్ని మాత్రమే విశ్వసించడం జరిగింది. మరి దేవుడు అబ్రహాం హృదయంలో విశ్వాసాన్ని స్థాపించడానికి దేవుడు ఎంతగా నడిపించాడో. అబ్రహాం హృదయంలో చాలాసార్లు విశ్వాసం లేనప్పుడు దేవుడు అబ్రహాంకి విశ్వాసం ఇవ్వడం జరిగింది, సారాకి విశ్వాసం ఇవ్వడం జరిగింది. సారా ఎప్పుడైతే దేవుడు నన్ను పిల్లల్ని కనకుండా చేశాడన్నప్పుడు దేవుడు మరలా సారాతో సహవాసం చేస్తూ, అబ్రహాంతో సహవాసం చేస్తూ, అబ్రహాంకి ఈ నక్షత్రాలు చూపిస్తూ, ఈ ఇస్కరేణులు చూపిస్తూ, చూడు నీకు ఈ విధంగా నీ కుమారులు ఇస్తాను, నీకు ఈ విధంగా నేను నీ జీవితంలో పనిచేస్తానని నిరంతరంగా నిరీక్షణిస్తూ వాగ్దానం మీద నమ్మకం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే సారా హృదయంలో మరలా దేవుడు విశ్వాసం నమ్మకం ఏర్పాటు చేసినప్పుడు సారా ఇస్సాకుని కనడం చూడొచ్చు. ఎప్పుడైతే సారా తన హృదయం మార్చుకుందో, నిజంగా నా వయస్సు 90 ఏళ్ళు ఉండొచ్చు, అబ్రహాం వయస్సు 100 ఏళ్ళు ఉండొచ్చు, కానీ ఇది దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా?
నా దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని. వారు అసాధ్యమైంది, వారి హృదయానికి మ్యాచ్ అవ్వంది, వారి ఆలోచనలకు మ్యాచ్ అవ్వంది, వాక్యం ఎలా ఉన్నదో వాక్యం స్వీకరించి వారు హృదయములో దేవుడు ఒక ఫలముని పొందుకోవడం ప్రారంభమైంది. అదే ఇస్సాకు. ఇస్సాకు మనిషి పని ద్వారా పుట్టాడు కాదు, మనిషి ఆలోచన ద్వారా పుట్టాడు కాదు, దేవుడు వాగ్దానం ప్రకారం పుట్టిన కుమారుడు ఇస్సాకు. ఆ ఇస్సాకు వారి కలిగి ఉండడం ద్వారా గొప్ప విశ్వాసం కలిగి ఉండడం జరిగింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ ఇస్సాకుని ప్రభు ఏం చేశాడండి? ప్రభు ఇస్సాకుని అర్పణగా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇస్సాకుని అర్పణ ఇవ్వమన్నప్పుడు అబ్రహాము ఎలాంటి హృదయంతో అర్పణ ఇవ్వనికి ముందటికి వెళ్ళాడండి? అబ్రహాము ఏడ్చాడంటారా? అయ్యో, నా ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకుని ఇప్పుడు నేను ఇవ్వబోతున్నా, అయ్యో ఇక నుండి నా కుమారుడు ఇస్సాకు నా దగ్గర ఉన్నాడు, ఇలా ఆలోచించాడంటారా? లేదండి. అబ్రహాం హృదయంలో అబ్రహాంని ఎప్పుడైతే దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు చాలా ఆశ్చర్య విషయము ఈరోజు ఇక్కడ మనం చూసాము. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం మళ్ళీ. ఈ సంగతులను జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహాం అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఎస్ లార్డ్, చిత్తము ప్రభువా అనెను. తన హృదయంలో ఎప్పుడైతే దహన బలిగా కుమారుడిని అడిగినప్పుడు తన హృదయంలో ఏదన్నా కొంచెం చీకటి అపనమ్మకం ఏమైనా కనబడుతుందా? ఈడ 3వ వచనం 2వ వచనం దేవుడు దహన బలి అడిగాడు. 3వ వచనం తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకి గంత కట్టి తన పనివారికి ఇద్దరిని తన కుమారుణ్ణి ఇస్సాకుని వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చెల్లించి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. అబ్రహాం హృదయంలో ఇస్సాకుని దేవుడు అర్పణ అడిగాడు. దేవుడు అడిగింది గొర్రెని కాదు, దేవుడు అడిగింది ఆవుని కాదు, దేవుడు అడిగింది ఇస్సాకును. ఏమండి, వినబడుతుందా? దేవుడు ఎవరిని అడిగాడు అర్పణని? ఇస్సాకుని అర్పణ అడిగాడండి. మరి అబ్రహాం హృదయంలో దేవుడు వాగ్దానం మీద నమ్మకం లేనట్టయితే అబ్రహాం హృదయంలో ఎలాంటి హృదయం కలిగి ఉంటాడు? అపనమ్మిక హృదయం కలిగి ఉంటాడు. అయ్యో దేవా, ఎంతగా పుట్టిన కుమారుడు ఈ ఇస్సాకుని అర్పణగా అడుగుతున్నారా? ఈ ఇస్సాకుని మీరు బలిగా కోరుతున్నారా? అయ్యో కుమారుడా నన్ను క్షమించు, అయ్యో కుమారుడా నన్ను క్షమించు, ఇలా విజ్ఞప్తి చేసేవాడు. కానీ అబ్రహాం హృదయంలో మీరు చూడండి, చాలా ఆశ్చర్య విషయము. ఇక్కడ దేవుడు అర్పణ అడిగాడు, ఇక్కడనే బాగుంది. అబ్రహాం హృదయంలో విశ్వాసం లేకపోతే ఈ చిన్నవాడు అడిగిన ప్రశ్నకి తన హృదయం పడిపోయేదా లేదా? ఇక్కడ తన కుమారుడు ఏం అడిగాడు? దహన బలి కట్టెలను 6వ వచనం చూడండి. దహన బలికి కట్టెలని తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తను చేతిలో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడా వెళ్ళుచుండగా 7వ వచనము, ఇస్సాకు తన తండ్రైన అబ్రహాముతో, ఎవరండి ఇక్కడ? ఇస్సాకు, చిన్నవాడైన ఇస్సాకు మాట్లాడుతాను, నా తండ్రి అని పిలిచిను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెల్ని ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాను. ఏమండి, దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాను. ఎవరు అడిగారండి? ఇస్సాకు. అప్పుడు అబ్రహాం, నువ్వే దహన బలి అని చెప్పాడా? అబ్రహాం నువ్వే అని చెప్పాడా? కానీ అబ్రహాం కుమారుడికి చెప్పలేదు, రైట్? అవునా, తనే కర్రలు పట్టుకుంటున్నాడు, తనే ఇద్దరు కలిసి వెళ్తున్నారు. కానీ అప్పుడు అబ్రహాము ఏం జవాబిచ్చాడు? అబ్రహాము, నా కుమారుడా, దేవుడు దహన బలికి గొర్రె పిల్లని చూచుకొనేనని చెప్పాను. ఏమండి, ఏమన్నాడు? దేవుడు దహన బలికు గొర్రె పిల్లని చూచుకొనేనని చెప్పాను. ఎవరు చూసుకుంటారంటే అండి, దేవుడు యెహోవా ఈరే, అన్నిటినీ ఆయనే చూచుకొనెను. యెహోవా ఈరే, అన్నిటినీ ఆయనే చూచుకున్నాను. తన హృదయంలో, అబ్రహాం హృదయంలో ఇస్సాకుని అర్పణగా ఇయ్యాల్సిన పని ఎవరిది?
యెహోవా ఈరే అన్నిటినీ ఆయన్నే చూచుకొనును. ఆమేన్. నిజంగా ఆలోచించినప్పుడు అబ్రాహాం హృదయంలో దేవుడు మాటలు స్పష్టంగా స్థాపించబడి ఉన్నాయి. కాబట్టి అబ్రాహాం హృదయంలో ఈ అర్పణ చెల్లించాల్సిన బాధ్యత, అర్పణని సిద్ధపాటు చేయాల్సిన బాధ్యత దేవుడిది. మరి వాస్తవం దేవుడు ఎవరిని అడిగాడు? ఇస్సాకుని అడిగాడు, రైట్? ఇస్సాకుని అక్కడ అడిగినప్పుడు మరి అక్కడ అన్ని సిద్ధపాటు చేసి కర్రలు సిద్ధపాటు చేసినాక అర్పణగా ఎవరిని తీసుకున్నాడు అబ్రహాము? 10వ వచనం మీరు చూస్తే, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనును. ఏమండి, ఇక్కడ మీరు నిజంగా చూస్తే అబ్రహాం ఏం చేశాడు? తన కుమారుణ్ణి వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొను. అంటే ఇలా కత్తెత్తి ఏం చేశాడని అబ్రహాము తన కుమారుని అర్పణివ్వనికి అక్కడ బలిపీఠం మీద కట్టివేసి, చాలా ఆశ్చర్యం అండి, అవునా అండి? అక్కడ కుమారుని ఇస్సాకుని బంధించాడండి. నిజంగా మీరు ఆలోచించండి, కుమారుడికి ఏం అర్థమవుతుండొచ్చు? నాన్న నాన్న నన్ను ఎందుకు కట్టేశావు, నాన్న నాన్న అని చెప్పి నన్ను ఎందుకు కట్టేశావు? నా తండ్రి నా అబ్రహామా, నా తండ్రి నా అబ్రహామా, నన్ను ఎందుకు కట్టేశావు అన్నప్పుడు అబ్రహాం ఏమైనా మాట్లాడుతుందా? లేదు. అబ్రహాం హృదయంలో మనిషి భావోద్రేకాల ద్వారా పడట్లేదండి. అబ్రహాం హృదయంలో దేవుడు యెహోవా ఈరే, నా కుమారుణ్ణి అర్పణగిచ్చిన మరలా నా కుమారుణ్ణి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుది. ఎందుకంటే నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానది ప్రభువు. మరి అనేక జనములకు తండ్రిగా అవ్వాలంటే అబ్రహాం తర్వాత వారసుడు ఇస్సాకు. ఇస్సాకు ద్వారా అనేక జనులకు తండ్రిగా అవ్వాల్సిన మరి చేయాల్సిన బాధ్యత ఏమంటే ప్రభుది. మరి అబ్రహాము వంశం వల్ల క్రీస్తు జన్మించబడ్డం కూడా దేవుడి చేత. మరి ఆయన వాగ్దానం నెరవేర్చడానికి ఆయన ఎవరికి బాధ్యత అప్పగించాడు? దేవుడికి బాధ్యత అప్పగించాడు. అందుకే అబ్రహాము మరి ఏ భావోద్రేకంలో పడిపోవట్లేదండి. ఆయన వెంటనే కత్తెత్తి కుమారుణ్ణి చంపేయాలనుకున్నప్పుడు ఆ సమయంలో అబ్రహాం 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 అని చెప్పి దేవుడు అబ్రహాం విశ్వాసాన్ని నిర్ధారణ చేయడం జరిగింది. ఆమేన్. సహోదరులారా, ఈరోజు మీ హృదయంలో అబ్రహాం దగ్గర ఉన్న విశ్వాసం ఉందా? మీ దగ్గర అబ్రహాం దగ్గర ఉన్న విశ్వాసం ఉందా? చాలామంది వారి హృదయంలో యేసుక్రీస్తు నా పాపంని క్షమించి వేశాడు అని వారి మనస్సులో ఉంది, కానీ హృదయములో నేను పాపిని, నేను పాపం చేశాను కదా, నేను పాపిని, పరిస్థితి ప్రకారం వాళ్ళు పాపం చేశారు కాబట్టి పాపిని. కానీ ఒక్కసారి వారి ఆలోచనలో ఏదైతే యేసు పాపాలు క్షమించి వేశాడో అని ఉందో అది ఒక్కసారి వారి హృదయంలో దేవుడు మాటలు ఎలా ఉన్నాయో అలా నమ్మినట్టయితే వారు పాపి అని తెలియజేస్తారా? నీతిమంతులు పరిశుద్ధులు అని చెప్తారా? ఏ యేసయ్య అయితే మన పాపం కడిగి వేశాడని చెప్తుండో, ఏ యేసయ్య అయితే రక్తము కార్చి మనని పరిశుద్ధులుగా చేశాడని చెప్తుండో, ఏ యేసయ్య మనని సదాకాలం వరకు సంపూర్ణులుగా చేశాడు, ఆ యేసయ్య పనండి మన పాపమును శాశ్వత కాలం వరకు తొలగించాల్సిన పని. దేవుడు మాటలు నమ్మినట్టయితే అబ్రహాము చేయాల్సింది ఏమీ లేదు. అబ్రహాం కోసం దేవుడు పనిచేయాలి. అబ్రహాం కుమారుని బలికిచ్చిన మరలా కుమారుని బ్రతికించాల్సిన బాధ్యత ప్రభు, మరలా కుమారుడికి జీవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుది. మీరు దేవుడు మాటలు నమ్మినట్టయితే మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుదే. మీరు బాధ్యత వహించకండి, మీరు దేవుడు మాటలు మాత్రమే నమ్మండి. ఎప్పుడైతే దేవుడు మాటలు నమ్ముతారో దేవుడు మాటలు నమ్మిన ప్రకారము అది విశ్వాసంగా గుర్తించబడి దేవుడు దాన్ని విశ్వాసంగా ఎంచడం జరుగుతుంది. ఆమేన్. ఈరోజు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాండి, మీరు ఒకసారి బైబిల్లో హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఏమండి, బైబిల్ ఏమంటుంది? విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. తర్వాత 18, ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించును. ఇస్సాకు వలననైనది నీ సంతానము నడబడను,
అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతుల సహితము లేపెటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడుగా తన యొక్కగాను కుమారుడు అర్పించనికి ఏమాత్రము అతని మృతుల నుండి మరలా పొందెను. ఇక్కడ మీరు చూసిన చాలా ఆశ్చర్య విషయం అండి. అబ్రహాము హృదయములో ఎలా తన హృదయంలో విశ్వాసం పొంది, అందుకే 20 వచనం ఏమంటుందంటే, విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును జరగబో సంగతులని విషయమే యాకోబును ఏసావుని ఆశీర్వదించును. 19 వరకే. ఇక్కడ మనం ఒక విషయం చూడొచ్చండి. అబ్రహాం హృదయంలో ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17 నుంచి 19 మాత్రమే చూపిస్తుంది. ఈ 17 వచనం 19 వచనం చూస్తే అబ్రహాము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, అబ్రహాం హృదయంలో ఎలా వాగ్దానం చేసిన దేవుడు మరి ఇస్సాకుని నేను బలిగా ఇచ్చినా కానీ మరలా నా సంతానాన్ని బ్రతికించాల్సిన పని, మరి ఇస్సాకు ద్వారా అనేక కుమారులకు తండ్రిగా చేయాల్సిన బాధ్యత ఇది ప్రభువైన దేవుడిదని తన హృదయంలో రూఢిగా విశ్వసించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అబ్రహాం హృదయంలో ఇలా విశ్వాసాన్ని నిర్ధారణకు వచ్చిందో అబ్రహాం హృదయంలో గొప్ప నిరీక్షణ కలిగి ఉండడం జరిగింది. ఈరోజు కూడా దేవుడు ఒకటే చూస్తున్నాండి, ఎంతమంది యేసుక్రీస్తు చేసిన పనిని వారి హృదయములో విశ్వసించి ఆ ప్రకారము విశ్వాసముతో వారి పరిస్థితిని తృణీకరించి నేను పరిశుద్ధిని నీతిమంతుణ్ణని ఎంతవరకు నమ్ముతున్నారనే విషయాన్ని ప్రభు చూస్తున్నాడు. ఈరోజు మీరు నీతిమంతులు పరిశుద్ధులని మీ హృదయాలు నమ్మితే చాలండి. నిజంగా మీరు నీతిమంతులు పరిశుద్ధులను నమ్మితే చాలు. మీ హృదయంలో యేసుక్రీస్తు యొక్క అర్పణ ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడినవని నమ్మితే చాలండి. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఏమంటుంది, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఈ మాటలు ఎలా ఉన్నాయి అలా మన హృదయంలో నమ్మినట్టయితే మనకిప్పుడు మనం పరిశుద్ధులుగా కనబడుతున్నామా కనబడట్లేదా ఇది ప్రాముఖ్యమైనది కాదు. మీ హృదయంలో దేవుడి మాటలు నమ్మి మీరు పరిస్థితిని ఉపేక్షిస్తున్నా ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది వాక్యాన్ని తృణీకరిస్తూ పరిస్థితిని అంగీకరిస్తున్నారు. చాలామంది వాక్యం తృణీకరిస్తూ పరిస్థితిని అంగీకరిస్తూ అది విశ్వాసం కాదండి. అబ్రహాము వాక్యాన్ని నమ్మి పరిస్థితిని తృణీకరించాడు, వాక్యం నమ్మి పరిస్థితిని తృణీకరించాడు. అలా అబ్రహాం విశ్వాసం దేవుడు నిర్ధారణ చేశాడండి. ఎస్, ఇది విశ్వాసం, ఇది అని దేవుడు కన్ఫర్మ్ చేశాడండి. ఈరోజు మీ హృదయంలో యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అనే విశ్వాసం మీ హృదయంలో స్థాపించబడినట్టయితే దేవుడు మనని ఆయన కుమారులుగా పిలిచబడినికి ఏమాత్రము సందేహించట్లేదు. ఆమేన్. అందుకే క్రీస్తుని అంగీకరించిన వారు వీరందరూ అబ్రహాము కుమారులు, వాక్యమును విశ్వసించిన వారు అబ్రహాము కుమారులు, దేవుడు మాటలు నమ్మిన వారు మాత్రమే అబ్రహాము కుమారులు. నిజంగా అబ్రహాం వెళ్తున్న మార్గంలో మనం కూడా వెళ్ళే మార్గం అంటే అబ్రహాం ఎలా దేవుడు నమ్మాడో మీరు కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉన్నట్టయితే నేను నమ్ముతున్నా మీ అందరి జీవితంలో దేవుడు గొప్పగా పనిచేస్తాడు. మీ అందరి జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేస్తాడండి. వాక్యము నమ్మి మీరు ప్రభుని మహింపరచడం నేర్చుకోండి. అబ్రహాము మాత్రం అబ్రహాం దేవుడు ముందే చూపించాడు అర్పణ. ఎక్కడ చూపాడండి అర్పణ? అబ్రహాము కుమారుడు అడిగాడు. అప్పుడు అబ్రహాం ఏం చెప్పాడు? యెహోవా అర్పణ, బలి అర్పణ చూసుకునేది యెహోవా. అబ్రహాం హృదయంలో ఈ వాగ్దానం పని నా పని కాదు, నా కుమారుణ్ణి బ్రతికించాల్సిన పని నా దేవుడిదే, నా కుమారుని నా మీద నమ్మకం ఏర్పాటు చేయాల్సిన పని దేవుడిదే, నా కుమారుణ్ణి మరలా తనని ద్వారా అనేక జనులకు తండ్రిగా చేయాల్సిన పని కూడా ప్రభు అయిన దేవుడిదని తన హృదయంలో విశ్వాసంతో విశ్వసించడం జరిగింది. అందుకే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17 వచనంలో విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. విశ్వాసమును బట్టి. అందుకే ఆ విశ్వాసం ఏదో 18-19 వచనం స్పష్టంగా రాస్తుంది. నిజంగా సహోదరులు, ఈ ఆదికాండం పుస్తకం ద్వారా మీ హృదయంలో ఎలాంటి విశ్వాసం ఉందనే విషయము మీరు తెలుసుకుంటూ మీ హృదయంలో మరి విశ్వాసాన్ని స్థిరపరచుకుంటారని ఆశిస్తున్నాండి. వాక్యం ద్వారా మీరు చెక్ చేసుకొని
మీ హృదయంలో అబ్రహాం విశ్వాసం కలిగి ఉన్నట్టయితే ఏ పరిస్థితిని మిమ్మల్ని కదిలించలేదు, ఏ ఇబ్బంది మిమ్మల్ని కదిలించలేదు. అలాంటి గొప్ప ఆశీర్వాదం మీరు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతమైన యేసయ్య, ప్రభా నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. మరోసారి అబ్రహాము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, అబ్రహాం హృదయంలో ఎలాంటి విశ్వాసం అని మీరు నిర్ధారణ చేశారు ప్రభా. అబ్రహాం హృదయంలో ఉన్న విశ్వాసం మాలో కూడా మీరు స్థాపించాలని అనుకుంటున్నాను, నమ్ముతున్నా ప్రభా. అబ్రహాం ఇలా కేవలం దేవుడు వాక్యాన్ని నమ్మి తన హృదయంలో తండ్రి దేవుడిని మహింపరిచాడు, అదేవిధంగా ప్రభా దేవుడు వాక్యం నమ్మి ఎలా ఇస్సాకుని అర్పణగా ఇవ్వడం జరిగిందో నిజంగా స్పష్టంగా చూడగలుగుతున్నాం ప్రభా. దేవా నిజంగా మీరు మొదటి నుంచి అబ్రహాం హృదయంలో వాగ్దానం నమ్ముతున్నా లేదా మాత్రమే పరీక్షించారు ప్రభా. ఎప్పుడైతే అబ్రహాం దేవుడి మాటలు నమ్మినప్పుడు పరిస్థితులను ఉపేక్షిస్తూ నిజంగా తండ్రి అన్నిటినీ జయించడం జరిగింది ప్రభా. చివరికి తండ్రి అబ్రహాం హృదయంలో యెహోవా ఈరే, అన్నిటిని ఆయన్నే చూచుకున్నాను అనే హృదయాన్ని మీరు స్థాపించినందుకు ఎంతో వందనాలు చెల్లిస్తూ వాగ్దానం నెరవేర్చాల్సింది ప్రభే. ఆ వాగ్దానాన్ని ప్రకారం కుమారుని బ్రతికించాల్సిన పని దేవుడిదే. ఆ వాగ్దానం ప్రకారం క్రీస్తు తన ద్వారా తన వంశావళిలో జన్మించడం కూడా ప్రభు అయిన పని అని తన హృదయంలో విశ్వాసం ఇచ్చి రూఢిగా నమ్మనికి ఆ ఒక హృదయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మరోసారి మీ కృప నడుతూ ఆన్లైన్లో మరి వాచ్ చేస్తున్న వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించమని అడగచ్చు. మరోసారి మీ కృప కనికరం నడుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఆన్లైన్లో మరి మీరు వాక్యం విని ఆశీర్వదించబడినట్టయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మీరు ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా కింద స్క్రోలింగ్లో వస్తున్న మా నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.